ఒక ఫ్రూట్ జ్యూస్ అమ్మేవాడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ ని ఎలా నిర్మించాడు? 1983లో గుల్షన్ కుమార్ ఒక పెద్ద సమస్యను గమనించాడు. బాలీవుడ్ సాంగ్ క్యాసెట్స్ చాలా ఖరీదుగా ఉండేవి. వాటి ఖరీదు కారణంగా సాధారణ ప్రజలకు అవి అందుబాటులో ఉండేవి కావు. అందుకే తన చిన్న షాప్ లో దాచిన డబ్బుతో ఒరిజినల్ క్యాసెట్లు కొనుగోలు చేసి వాటిని నకిలీ చేసి అమ్మడం ప్రారంభించాడు. ఈ టీ సిరీస్ బ్రాండ్ అనే పేరుతో పైరేటెడ్ క్యాసెట్లు మార్కెట్ లో 80% తక్కువ ధరకు దొరికేవి. అంతేకాక తన సింగర్స్ తో పాటలు రికార్డ్ చేసి కొత్త పాటలుగా విడుదల చేయడం మొదలు పెట్టాడు. అనుకోని రీతిలో 1990 నాటికి టీ సిరీస్ ఇండియాలోనే అతిపెద్ద మ్యూజిక్ లేబుల్ గా మారింది. ఆ సమయంలో ఇండియాలో కాపీరైట్ చట్టాలు బలహీనంగా ఉండటంతో అసలు నిర్మాతలు ఏమీ చేయలేకపోయేవారు. అయితే 1997లో గుల్షన్ కుమార్ హత్యకు గురయ్యాడు. తర్వాత అతని 19 ఏళ్ల కుమారుడు భూషణ్ కుమార్ వ్యాపారాన్ని కొనసాగించాడు. 2010లో అతను టీ సిరీస్ పాటలను యూట్యూబ్ ఛానల్లో ఉచితంగా అప్లోడ్ చేశారు. ఇవాళ టీ సిరీస్ యూట్యూబ్ ద్వారా ప్రతి ఏడాది 1000 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ గా 280 బిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.